అనగనగా ఉల్లిపాయంత ఊరిలో ములక్కాడంత ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మ పొలంలో పనిచేస్తుండగా బంగాళదుంపంత బంగారం దొరికింది. ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకుంది. ఆ బంగారాన్ని బీరకాయంత బీరువాలో దాచింది. ఇదంతా దొండకాయంత దొంగ కిటికీలో నుంచి చూశాడు. ములక్కాడంత ముసలమ్మ తిరిగి పొలానికి వెళ్తుంది. దొండకాయంత దొంగ వచ్చి బీరకాయంత బీరువాలో బంగాళదుంపంత బంగారాన్ని తీసుకుని వెళ్తాడు. దొండకాయంత దొంగ బంగాళదుంపంత బంగారాన్ని తీసుకుని వెళ్తుండగా వాడంత ముసలమ్మ చూసి అరుస్తుంది. దొంగ ఆ ములక్కాడంత ముసలమ్మ దొంగ పారిపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఆ పోలీసుకు జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ పొట్లకాయంత పోలీసు లవంగమంత లాఠీ పట్టుకుని దొంగను పట్టుకుంటాడు. పొట్లకాయంత పోలీసుకు దొండకాయంత దొంగ దొరికిపోయాడు. దొండకాయంత దొంగ దగ్గర ఉన్న బంగాళదుంపంత బంగారాన్ని ములక్కాడంత ముసలమ్మకు ఇస్తాడు. ఆ ములక్కాడంత ముసలమ్మ చాలా సంతోషిస్తుంది. చివరికి ఆ దొండకాయంత దొంగని జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేసి జైల్లో బందీ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్